కదా, తీసుకోవచ్చు కదా నువ్వు. ఉమ్. అటవీ భూమి ఉంది, తీసుకోవచ్చు కదా నువ్వు. బేసిక్గా నేను అనేది అది అయిపోయింది, ఆ కథ అంతా ముగిసిపోయింది, అదేలేండి. ముగిసిన అధ్యాయం. ఇప్పుడు ఇప్పుడు కావాల్సిన పాయింట్ ఏంటంటే లేట్ ఎందుకు అవుతుంది ఒక ఎత్తు, కాస్ట్ ఎందుకు ఎక్కువ అవుతుంది. ఏది ఢిల్లీలో అయినటువంటిది మొత్తం కలిపితే అయ్యే ఖర్చు ఇక్కడ 4 ఇంతలు అవుతుంది. అవును. ఎందుకని? కన్స్ట్రక్షన్ ఇక్కడ మట్టి నేల, నల్ల మట్టి నేల కాబట్టి 20 అడుగుల లోతు తవ్వితే నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అది ఆ నీళ్ళని ఆపి ఆ నీళ్ల పైనుంచి మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇది అతను చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఈ లోపు పూర్తి చెయ్యకపోతే రేపు ఎలక్షన్ కి సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటారు అక్కడ. అంతేనా? చంద్రబాబు గారు ఏమనుకుంటారు, రేపు జగన్ నాకు మంచి చేశాడు ఇట్లా మావిగాని అన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు రాత్రి పొట్లన కూర్చుని ప్రశాంతంగా తడిగొడ్డేసుకుని పడుకుంటారు, అమ్మాయి మావిగాని అన్నాడు కాబట్టి అని. ఇది వరకు చంద్రబాబు కూడా అట్లాగే అనుకున్నారు. 2019 ముందు ఏమనుకున్నారు, మనం తడిగొడ్డేసుకోవచ్చు, అమరావతి మనకే ఓట్లేస్తారు. ఏమైంది? నేను ఎప్పుడో చెప్పా, ఆకాంక్షల్ని చాలా బలంగా కెలికి వదిలిపెట్టాం మనం ఆంధ్ర ప్రజల్ని. నేను ఇది మొదటి నుంచి చెప్తున్నా. 2014 తర్వాత చంద్రబాబు గారు లాంటి విఘ్నుడు పెద్ద ఆయన మనల్ని కన్విన్స్ చేయాల్సింది ఏంటంటే, తగలయ్యొద్దు మన రాజధానికి, విజయవాడ గుంటూరుని కలిపేసేసి నేను రాజధాని చేస్తున్నాను, సెక్రటేరియట్ ఒక చోట పెడుతున్నాను, హైకోర్టు ఒక చోట పెడుతున్నాను, అసెంబ్లీ ఒక చోట పెడుతున్నాను. విజయవాడ అక్కడ అదేది దాని పేరేంటది, ఏ హనుమాన్ జంక్షన్ దగ్గరనో అసెంబ్లీ పెట్టి, ఏ విజయవాడ